విడిచి వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే, వృత్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, డబ్బు సంపాదించుకొని ఉండడం కాదు. వస్తువులు మన దగ్గర ఉండవచ్చు కానీ మనసు వాటిని బానిస కాకూడదు. చాలా వరకు మన మొబైల్స్కి వాటికి అడిక్షన్ ఇదే ప్రాబ్లంతో వస్తుంది. సో పదవి మనకు రావచ్చు, ఒక రోజు పోవచ్చు. పేరు ఒక రోజు రావచ్చు, అదే పేరు మర్చిపోవచ్చు. అల్టిమేట్గా మనం ఈ క్రిమటోరియంకి వచ్చిన తర్వాత మనతో ఏ కేసు రాదు, పీడీజీ రాదు, డాక్టర్ వెంకట పద్మ హాస్పిటల్ రాదు, డాక్టర్ పద్మ రాదు, నా పిల్లలు రాదు, ఏది రాదు, ఏ కేసు రాదు. సో అట్లాగా అల్టిమేట్గా మనతో ఏది రాదు, మన పదలో ఏమి రావు. అది మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. సో దీనికి అన్నిటికీ మనం చేసే మంచి పని మాత్రం ఎవరు మన జీవితంలో నిలిచిపోవచ్చు. సో అల్టిమేట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత పీపుల్ ఏమి జ్ఞాపకించుకుంటారు, ఇవన్నీ జ్ఞాపకించుకోరు. ఒక మనిషి ముఖంలో ఆనందాన్ని, జీవితంలో వెలుగులు తీసుకొచ్చాడా లేదా అన్న పాయింట్ మీదే మనిషి జ్ఞాపకుంటాడు. వాడి లైఫ్లో అది వాడి ఫుట్ ప్రింట్గా మిగులుతుంది అనమాట అది. సో భక్తియోగం ఏం చెప్తుంది? ప్రేమించమని చెప్తుంది. జ్ఞానయోగం ఏం చెప్తుంది? తెలుసుకో నువ్వెవరో. సో ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అసలు మన మనిషికి అసలు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు? 3 విషయాలు జ్ఞాపకం వస్తాడంట. రోజు జ్ఞాపకం రాడు మనకి. మన సడన్గా ఏదైనా కష్టం వస్తే దేవుడా అంటామాట. 3 దగ్గర జ్ఞాపకం వస్తాడు. సిచ్యువేషనల్ నీడ్స్, సెకండ్ వన్ ఇస్ మోరల్ అండ్ బయోగ్రాఫికల్ నీడ్స్ అండ్ రిలీజియస్ నీడ్స్. సిచ్యువేషన్ నీడ్స్ అంటే ఒక మనిషికి అనారోగ్యం వచ్చింది అనుకుందాం. ఫస్ట్ ఇమీడియట్గా అప్పటి వరకు కూడా మన శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా బతికించడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఎండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అల్టిమేట్గా వాడికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దేవుడు కనబడతాడు. నాకే ఏమనుకుంటాడు వాడు? నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎవరికైనా క్యాన్సర్తో కానీ ఒక ఇల్నెస్ కానీ వస్తే అది ఫస్ట్ అడిగింది దేవుడిని. మళ్ళీ ఏమడతాడు? ఇది నాకే ఎందుకు వచ్చింది, అసలు నేను కోలుకుంటానా లేదా, అసలు కుటుంబం ఏమైపోతుంది, ఏం అవ్వదు, హ్యాపీ ఫీల్ అవుతారు చాలా వరకు. అంటే సైన్స్లో కూడా చెప్తుంది ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్లో హస్బెండ్ చచ్చిపోయిన తర్వాత వైఫ్ 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈవిడ వేరంగా చచ్చిపోతారు. రివర్స్ అందుకోండి, వైఫ్ చచ్చిపోతే హస్బెండ్ 1 year to 1 to 5 years చనిపోతాడు గ్యారంటీగాను. అది రివర్స్ అయితే ఆరోగ్యంగా వైఫ్స్ ఇంకా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతారు. ఎందుకంటే బడ్డెన్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా వరకు మందులు వేసుకోవడం రాదు, మాకు బటన్ ఊడిపోతే బటన్ కొట్టుకోవడం రాదు, అన్ని డిపెండెన్సే కదా పెళ్ళైన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా. సంచితే ఇలాంటివన్నీ మనం చేసుకోండి. నాతో ఎవరు ఉంటారు? అందుకే ఆ వ్యక్తికి అవసరమైనవి ఏంటంటే లక్ష్యం ఉండాలి. మన లైఫ్లో ఏంటి మనకు కావాలి అంటే దేర్ షుడ్ బి సమ్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. నెక్స్ట్ ఆశ ఉండాలి, మీనింగ్ అర్థం ఉండాలి. నువ్వు బతుకుతున్న ఈ రోజుకి